కోర్నకల్ మరిపెడలో కాంగ్రెస్ విజయం సాధించింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి, బిచ్కుంద, బాన్సువాడను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. సంగారెడ్డి జిల్లాలో గుమ్మడిదల, గడ్డిపోతారం మున్సిపాలిటీలు బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇబ్రహీంపట్నం, కే సముద్రంలో బీఆర్ఎస్ విజయం సాధించడం ఒకంత సంచలనంగా మారింది. నారాయణపేటలో పాగా వేసింది బీజేపీ కూడా ఖాతా తెరిచినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత కుమ్ములాటలు కానీ, మంత్రుల మీద ఉన్నటువంటి వ్యతిరేకత కానీ, నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత కానీ ఏది కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపును ఆపలేకపోయింది. రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్, నేనే రాజు, నేనే మంత్రి, అన్నీ కూడా తానే అని చెప్పినటువంటి మాటకు సంబంధించి వస్తున్నటువంటి ఫలితాలు అనూహ్యమైనటువంటి ఫలితాల కింద కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఒకానొక వర్గం కాంగ్రెస్ పార్టీ అనుకునేంత విధంగా ఆ స్థాయిలో గెలుపు రాదు అనేటువంటి మాట. అంటే కొద్దిసేపే అయింది ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుండబట్టి సాయంత్రానికి మొత్తం అంతా కూడా వెలువడేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ మేజర్గా కాంగ్రెస్ పార్టీ గెలుపొందుతున్నటువంటి పరిస్థితి. అప్డేట్స్ ఏంటి? ఉమ్మడి జిల్లాల వారీగా ఏ విధంగా చూడాలంటారు దీన్ని? ముఖ్యంగా రిజల్ట్ అయితే కాంగ్రెస్కు అనుకూలంగా వెళ్తూ ఉంది. ప్రస్తుతం ఏదైతే 116 మున్సిపాలిటీలకు సంబంధించి 2581 వార్డులు ఉన్నాయి. ఆ వార్డులలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ కూడా గెలుపొందే దిశగా వెళ్తూ ఉంది. ప్రస్తుతం ఏదైతే ఈ వార్డులకు సంబంధించి అలాగే మున్సిపల్ ఏదైతే కార్పొరేషన్కి సంబంధించి 7 ఉన్నాయో అవి కూడా దాంట్లో దాదాపు 414 వార్డులు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా దాదాపు కాంగ్రెస్కి అనుకూలంగానే రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. దాదాపు ప్రస్తుతం కాంగ్రెస్ 200 పైచీలకు వార్డులతోటి మెజారిటీతో దూసుకెళ్తా ఉంది. బీఆర్ఎస్ కూడా దాదాపు గట్టి పోటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. దాదాపు 120 వార్డులను కైవసం చేసుకునే పరిస్థితి ఉంది. ఇప్పటికీ బీజేపీ 26 వార్డులను కైవసం చేసుకునే పరిస్థితి ఉంది. మొత్తంగా కాంగ్రెస్కు ఏకపక్షంగా నిర్ణయం అనేది వెళ్తూ ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ అధిష్టానం ఉంది, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రజలు కూడా అంటే డెవలప్మెంట్ కోసము డెవలప్మెంట్ జరగాలంటే కూడా మున్సిపాలిటీలైనా వార్డులైనా డెవలప్మెంట్ జరగాలంటే పెద్ద ఎత్తున మరి రూలింగ్ పార్టీకే ఓటేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఈ కుమ్ములాటలు అనేవి కూడా రాజకీయ పార్టీలు రాజకీయంగా ఎన్నికలు వచ్చినప్పుడు జరుగుతూ ఉంటాయి. ఏదైనా ఇది ఉంటే అప్పుడు చూపిస్తారు, కానీ ఓటు వేసేటప్పుడు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకు పడేది ముఖ్యంగా ఇది ఉంటుంది. కాబట్టి సో ఆ దిశగానే ఓట్లన్నీ పడ్డట్టుగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే నల్గొండ జిల్లాలో మొత్తం కాంగ్రెస్ హవా నడుస్తూ ఉంది. ముగ్గురు కీలక నేతలు ఏదైతే ఉత్తమ్ కావచ్చు, అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా నల్గొండలో కీలకంగా ఉన్నారు. వాళ్ళు మొత్తం నల్గొండని క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితి ఉంది. 12 వార్డులకు గాను 11 వార్డులు మొత్తం కూడా కాంగ్రెస్కే వచ్చిన పరిస్థితి ఉంది. దాంట్లో హాలియా, చండూర్, చిట్యాల, హుజూర్ నగర్ ఈ 4 కూడా మొత్తం క్లీన్ స్వీప్ అయిపోయినాయి. నల్లగొండలో కాంగ్రెస్ అంటే నల్గొండ అంటే కాంగ్రెస్ అనే విధంగా కూడా మొత్తం రిజల్ట్ అయితే వచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. దానికి సంబంధించి తర్వాత నాగర్ కర్నూలు జిల్లాలో కూడా కాంగ్రెస్ సంబంధించిన అభ్యర్థులే ప్రస్తుతం లీడింగ్లో ఉన్నారు. దాని తర్వాత నిజామాబాద్లో కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ మధ్య గట్టి పోటీ నడుస్తూ ఉంది. ప్రస్తుతం అయితే నిజామాబాద్కు సంబంధించినటువంటి కొద్దిగా రిజల్ట్ ఏదైతే ధర్మపురి అరవింద్ కావచ్చు, అలాగే కరీంనగర్కి సంబంధించి కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది అని అందరూ అనుకున్నారు. రిజల్ట్ కూడా ఎగ్జిట్ పోల్స్ కూడా అదే తరుణంలో ముఖ్యంగా ఎగ్జిట్ పోల్స్ కూడా అంటే కరీంనగర్ అలాగే నిజామాబాద్లో ఒక చరిత్ర తిరగరాబోతుంది బీజేపీ అంటూ కూడా మరి ఎగ్జిట్ పోల్ చెప్పిన పరిస్థితి. కానీ ఎక్కడ రిజల్ట్లో మాత్రం ఆ దిశగా అడుగులు పడతలేవు. మరి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గానే ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితులు కనబడుతుంది. ఏదైతే ఆర్మూర్ కావచ్చు, భీమ్గల్ కావచ్చు, బోధన్ కావచ్చు, ప్రస్తుతం అక్కడ ఓట్ల లెక్కింపు అనేది కొద్దిగా స్లోగా నడుస్తుందని తెలుస్తూ ఉంది. దాని తర్వాత సిద్దిపేటకు సంబంధించి సిద్దిపేట చేర్యాలలో కాంగ్రెస్ 5, బీఆర్ఎస్ 5, మొత్తం 12 సీట్లు ఉండగా ఈ 5 సీట్లు అయితే గెలుచుకున్నాయి. దుబ్బాకకు సంబంధించి బీఆర్ఎస్ లీడ్లో ఉంది. బీఆర్ఎస్కి 9, స్వతంత్ర అభ్యర్థులు కూడా ముందంజలో ఉన్నారు. 9 స్థానాలు వాళ్ళు విజయం సాధించారు. అలాగే గజ్వెల్కి సంబంధించి బీఆర్ఎస్ 13 గెలుచుకోగా స్వతంత్ర అభ్యర్థులు 6, కాంగ్రెస్ 1 స్థానంలో ఉంది. హుస్నాబాద్కి సంబంధించి బీఆర్ఎస్ అంటే ఇక్కడ ఏదైతే ఉమ్మడి మెదక్లో కొద్దిమేర ఇటు సైడు సిద్దిపేట కావచ్చు, హుస్నాబాద్ కావచ్చు, ఇటు సైడు బీఆర్ఎస్ కొంచెం గట్టిగా పోటీ ఇస్తూ ఉంది. హుస్నాబాద్లో బీఆర్ఎస్కు 9, కాంగ్రెస్ 6, బీజేపీ 2 వార్డులలో విజయం సాధించింది. హన్మకొండకు సంబంధించి బీఆర్ఎస్ కొన్ని చోట్ల కాంగ్రెస్ గెలుస్తుంది అన్నటువంటి చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బాగా ప్రచారం చేసినటువంటి నియోజకవర్గాల్లో కూడా
ఎందుకు ఓటమి పాలైంది అనేటువంటి ఒక డిస్కషన్ నడుస్తోంది కదా, దీనికి సంబంధించి ఏంటి అంటే అక్కడ వ్యతిరేకత అంటారా, లేకపోతే ఆ ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి కూడా బాహాటంగా బయటకు వచ్చి ఎందుకు వచ్చావు ఇక్కడికని ప్రశ్నించినటువంటి పరిస్థితి కూడా ఉంది కొన్ని నియోజకవర్గాలు. అలాంటి చోట్ల పర్టికులర్గా ఆ వ్యతిరేకత అనేది పనిచేసింది అనేటువంటి మాట, దీన్ని ఎలా చూడాలంటారు మనం? డెఫినెట్గా బీఆర్ఎస్కి క్యాడర్ కావచ్చు, బీఆర్ఎస్కి సంబంధించిన ఎందుకంటే గతంలో మున్సిపల్ శాఖకి కేటీఆర్ ఉన్నాడు. మరి కేటీఆర్ ఎన్ని నిధులు ఇచ్చాడు, అసలు ఆ మున్సిపాలిటీలు గత 10 సంవత్సరాల్లో వార్డులన్నీ కూడా ఎలా డెవలప్మెంట్ అయినాయి ఏంటి అనేది కూడా ప్రజలు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో దాంతోపాటు ఎన్నికల్లో జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేల తీరు కావచ్చు, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఓటు వేస్తారు. కాబట్టి ప్రస్తుతం అక్కడక్కడ అంటే కాంగ్రెస్ వస్తుంది అనుకున్న దగ్గర బీఆర్ఎస్ గట్టి పోటీ ఇస్తుంది, బీఆర్ఎస్ వస్తుంది అనుకునే దగ్గర కూడా మరి కాంగ్రెస్ గట్టి పోటీని ఇస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఏదైనా పొలిటికల్గా ఆ ప్రచారంలో అట్లాంటి సిచ్యువేషన్లు అయినప్పటికీ కూడా కాంగ్రెస్ ఊహించని విధంగా కూడా ప్రస్తుతం రిజల్ట్ వచ్చే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా పరకాలకు సంబంధించి అయితే బీఆర్ఎస్ ప్రస్తుతం లీడ్లో ఉంది. సంగారెడ్డిలో మొత్తం ఏదైతే గడ్డి పోతారం మొత్తం కూడా కైవసం చేసుకుంది, బీఆర్ఎస్ బోని కొట్టింది. మొత్తం ఏదైతే 14 వార్డులలో 18 వార్డులలో 14 వార్డులు కూడా మొత్తం బీఆర్ఎస్కే వచ్చినాయి. ఇక్కడ పెద్ద ఎత్తున మరి సంగారెడ్డిలో ఏదైతే జగ్గారెడ్డి ఇష్యూ కావచ్చు, జగ్గారెడ్డికి సంబంధించిన మొత్తం కూడా వ్యవహారం నిన్నంతా చూసినాం మనం. మరి ఆయనకి ఎన్నికల సమయానికి ముందే ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పారు కదా, అసెంబ్లీ ఎన్నికల సమయంలో పనిగట్టుకొని నన్ను ఓడించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు రాబోయే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా నన్ను ఓడించడానికి, నా వర్గాన్ని ఓడించడానికి తీవ్రమైనటువంటి కసరత్తు ఇక్కడ జరుగుతోంది, దాన్ని కూడా నేను చూసుకుంటా అనేటువంటి ఒక మాట చెప్పారు. వాగ్వాదాలు కావచ్చు, లేకపోతే అధికారులతో ఆయన మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడ పని చేయలేదు అనేటువంటి మాట. అంటే ప్రజలు ఓటు వేయాలి, నాయకులు ఎవరు మోసం చేసినా కానీ ప్రజలు కూడా మోసం చేస్తూనే ఉన్నారని ఆయన బాహటంగానే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అదే నిజమైనటువంటి సిచ్యువేషన్ కదా సంగారెడ్డిలో పర్టికులర్గా. ఎస్, ముఖ్యంగా సంగారెడ్డిలో పెద్ద ఎత్తున ముఖ్యంగా ఆయనకు షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న ఆయన కామెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారినాయి. దాంతోపాటుగా ఆయన గత ఎలక్షన్స్లో ఓడిపోయినప్పటి నుంచి కూడా అక్కడ సంగారెడ్డిలోనే ఆయన అన్ని వ్యవహార శైలి, ఆయన వ్యవహారం అంతా కూడా అక్కడ నడిపిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో కూడా ఆయనకు తగిన స్థానం దొరకట్లేదంటూ కూడా ఆయన వెళ్ళిపోతున్నారు. మరి ఏంటి అసలు ఈ రిజల్ట్ ఇలా రావడానికి మెయిన్ కారణం ఏంటి అనేది కూడా మనం చర్చించుకునే అవకాశం ఉంది. ఎందుకు లోకల్గా అక్కడ పెద్దగా అటు బీఆర్ఎస్ నుంచి కానీ లేకపోతే అటు బీజేపీ నుంచి కానీ ఇంకొక కాంగ్రెస్లో కూడా అక్కడ ఇంకొక లీడర్ లేడు. మరి ఎందుకు ఆయనకు ఈ వ్యతిరేకత వచ్చింది అనేది కూడా ఒకవైపు చర్చనీయాంశంగా మారిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి మురళి. ముఖ్యంగా మరి చూడాలి దీని తర్వాత ఎలా ఉండబోతుంది ఏంటి అనేది. దాని తర్వాత గడిపోతారం, అలాగే దుబ్బాక, సంగారెడ్డి, మెదక్ పట్టణాల్లో కాంగ్రెస్ ప్రస్తుతం అయితే ముందంజ ఉంది. సో ఈ ఉమ్మడి మెదక్కు సంబంధించి గడ్డిపోతారం ఒకటి బీఆర్ఎస్ కైవసం చేసుకున్నప్పటికీ ఏదైతే దుబ్బాక కావచ్చు, సంగారెడ్డి కావచ్చు, మెదక్ కావచ్చు, ఈ మూడు మున్సిపాలిటీలలో కూడా ప్రస్తుతం కాంగ్రెసే ముందంజలో ఉంది. సో ఉమ్మడి మహబూబ్ నగర్, నారాయణపేట బీజేపీ కొన్ని వార్డులు గెలుచుకుంది. దానికి తర్వాత నాగర్ కర్నూలు మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ ముందంజ ఉంది. గద్వాల, వనపర్తి ప్రస్తుతం ఓట్లు అయితే లెక్కింపు అవుతా ఉన్నాయి. సో ఉమ్మడి వరంగల్కి వస్తే కనుక పరకాలలో బీఆర్ఎస్ బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నడుస్తూ ఉంది. నర్సంపేట, జనగాంలో ప్రస్తుతం మెజార్టీ ఈ రెండు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గానే నడుస్తూ ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి నిజామాబాద్ ఒకవైపు పెద్ద ఎత్తున మరి నిజామాబాద్లో ఆశించిన స్థాయిలో ఓటింగ్ జరగలేదు, బీజేపీ సైడ్ రాలేదు అనేది స్పష్టంగా కనబడుతుంది. మరి ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ముఖ్యంగా కాదు సతీష్, కనీస పోటీ కూడా కొన్ని నియోజకవర్గాల్లో ఇవ్వలేదు అనేటువంటి మాట. అంటే రాష్ట్ర నాయకత్వం ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటీ చేసినంత అంటే ప్రచారం చేసినటువంటి స్థాయిలో భారతీయ జనతా పార్టీ నుంచి కీలక నాయకులు, నేతలు ఎవరు కూడా ఆ స్థాయిలో దీన్ని సీరియస్గా తీసుకోలేదు అనేటువంటి మాట. ఎక్సెప్ట్ కరీంనగర్, అలాగే నిజామాబాద్ మినహాయించి మిగతా అన్ని చోట్ల అంత ఎఫెక్టివ్గా పనిచేసినటువంటి సందర్భాలు లేవనేది కూడా కేడరే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది కదా. డెఫినెట్ గా ఈ ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి నిజామాబాద్కు సంబంధించి కూడా ఇంకా రిజల్ట్ అయితే కొనసాగుతూ ఉంది. కాబట్టి మనం ఇప్పుడే ఒక నిర్దిష్ట సమాచారం ఇవ్వలేము. ఎందుకంటే ప్రస్తుతం ఓటింగ్ అనేది లెక్కింపు అవుతా ఉంది. ఎక్స్పెక్టేషన్స్ కూడా ఇక్కడ బీజేపీ కరీంనగర్ కానీ నిజామాబాద్ కానీ బీజేపీకి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మరి చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి. ఇటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకి కనుక వస్తే ఇబ్రహీంపట్నం,
తుర్కయాంజల్ పరిధిలో బీఆర్ఎస్ అయితే ముందంజలో ఉంది. దాని తర్వాత కాంగ్రెస్ వస్తూ ఉంది. ఉమ్మడి ఖమ్మంకి సంబంధించి కొత్తగూడెం, పాల్వంచ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ముఖ్యంగా అన్ని మున్సిపాలిటీలో దాదాపు పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ ముందంజలో ఉంది. ముఖ్యంగా కొన్ని మేజర్ నియోజకవర్గాల్లో ఇటు ఖమ్మంకి సంబంధించి కూడా ఒక టీడీపీ సీట్ అనేది రావడం కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో కూడా టీడీపీ పార్టీకి భట్టి నియోజకవర్గం మధిరలో 10వ వార్డుకు సంబంధించి రేవతి టీడీపీకి సంబంధించి టీడీపీ కూడా బోణి కొట్టింది, టీడీపీ జెండా రెపరెపలాడింది అనేటువంటి ఒక సంతోషంలో తెలుగు తమ్ముళ్ళు ఉన్నారు ఆల్రెడీ. డెఫినెట్గా, ఎందుకంటే ఈ విజయం మరి టీడీపీకి కూడా మళ్ళీ తెలంగాణలోకి రావడానికి కూడా ఒక శుభసూచకం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణలోకి మళ్ళీ ఇప్పటికే కూటమియా లేకపోతే జనసేన పోటీ చేస్తూ ఉంది. జనసేన కూడా అక్కడక్కడ బోని కొట్టిన పరిస్థితులు కనబడుతున్నాయి. దాంతో పాటుగా ఏదైతే ఈ టీడీపీ కూడా మరి రాబోతుంది, అట్లాగే బీజేపీ ఇక్కడ పెద్ద ఎత్తున 3వ స్థానంలో ఉంది. కాబట్టి మరి ఏంటి 2029లో ఇప్పుడు ఈ గెలిచిన వార్డులను బట్టే మరి 2029లో పోటీ చేస్తారా ఏంటి అనేది కూడా చూడాల్సిన మొత్తం ట్రెండ్ అర్థం అవ్వాలంటే ఇంకెంత సమయం పట్టేటువంటి ఛాన్స్ ఉంది సతీష్? సాయంత్రం దాదాపు చిన్న వార్డులకు సంబంధించి దాదాపు ఒక 3 లేదా 4 రౌండ్లలోనే ఈ విజయాలన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. దాదాపు 1-2 గంటల వరకు ఒక 70% మేర రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. కొన్ని ఏదైతే 9-10 రౌండ్లు వరకు వెళ్ళే అటువంటి వార్డులు ఉంటాయి, అవి దాదాపు 5 లేదంటే 4 ఈ సందర్భంలో ఆ సమయాల్లో రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ 5 లోపే మొత్తం రిజల్ట్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో ప్రస్తుతం అయితే కాంగ్రెస్ చాలా ధీటుగా చాలా ముందంజలో ఉంది. దాదాపు 300కు పైగా వార్డులనైతే గెలుచుకోవడం జరిగింది. దానికి సెకండ్ ప్లేస్లో బీఆర్ఎస్ కూడా గట్టి పోటీ ఇస్తూ ఉంది, అంటే ఊహించనంత పోటీ ఇస్తూ ఉంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి చెప్పినట్లుగానే అంటే ఎక్కడ కూడా బీఆర్ఎస్ కాదు త్రిముఖ పోటీ ఉంటుంది అని రేవంత్ రెడ్డి చెప్పిన వ్యాఖ్యలు కనుక చూస్తే ప్రస్తుతం మరి త్రిముఖ పోటీ ఎక్కడ కనబడట్లేదు, ఓన్లీ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ఏ కనబడతా ఉంది. బీజేపీ అయితే